ఫ్యాంటసీ ప్రకారంగా వాళ్ళలోకి ఆ దేవుడు అన్న ఫీలింగ్ ని తీసుకుని వస్తున్నారు. చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు ఈసారి. కింద పీట వచ్చి దాని మీద ఇలా అందంగా ఉందండి. ఇక్కడ డిజైన్ చాలా బాగుంది. టార్టాయిస్ మీద టార్టాయిస్, 3 టార్టాయిస్లు వచ్చాయి. చిన్న పీస్ లో రావడం మటుకు నిజంగా ఆయన కూర్చున్నారా అన్నంత అందంగా బాగా చేశారండి. ఎక్కడా కూడా ఒక లోపం కానీ ఒక ఇదేంటో ఇక్కడ బాగాలేదని కానీ ఎక్కడా లేదు. చూడండి, ఏది చూసినా అది పర్ఫెక్ట్ ఫినిష్. ఫ్లవర్స్ వేసుకునే దానికి ఇది యూస్ చేస్తే ఇంకా సూపర్ ఉర్లీకమ్ అన్నమాట. హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పీస్ మోడ్ ఎవ్రీడే. ఈ వీడియోలో మనం చూడబోతున్నామండి బ్రాస్, బ్రాంజ్ అండ్ కాపర్ గిఫ్ట్ ఆర్టికల్స్ అనొచ్చు, హోమ్ డెకార్ అనొచ్చు, మన వంటగదిలో కావాల్సినవి అనొచ్చు. మన వాస్తుకు తగినట్టుగా కొన్ని ఐటమ్స్ ఉంటాయి. అలాంటి కలెక్షన్స్ ని చూడబోతున్నాము. అన్ని కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అండి. చాలా చాలా రేర్ గా దొరికే ఆర్టికల్స్ ఉంటాయి. మనం కొనకపోయినా జస్ట్ అలా చూస్తూ ఉండాలనిపించే చాలా ఆర్టికల్స్ ని ఈ వీడియోలో మీకు నేను షేర్ చేయబోతున్నానండి. ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, నా పేరు పూర్ణిమ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ ని. అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. సో ఈ రోజు మనం ఉన్నామండి వింటర్స్ వారాహి వారి స్టూడియోలో. ఇక్కడైతే సూపర్ కలెక్షన్స్ మీకు అవైలబుల్ గా ఉంటాయి. ఇది వచ్చేసి హైదరాబాద్ లో మనకి బొటానికల్ గార్డెన్ రోడ్, కొండాపూర్ ఏరియా వస్తుందండి. షాప్ యొక్క అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీరు డైరెక్ట్ గా ఇక్కడికి రావచ్చు. వీడియో కాల్ ఫెసిలిటీలో మీకు షిప్పింగ్ కూడా చేస్తారు. మ్యామ్, ఈ రోజు ఎలాంటి కలెక్షన్స్ ని చూడబోతున్నాము? లాస్ట్ వీడియో చాలా రెస్పాన్స్ బాగుంది పూర్ణిమ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద వ్యూవర్స్. థ్యాంక్ యూ ఫర్ ద వ్యూవర్స్. అండ్ చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కాల్ చేస్తే అన్ని టైమ్స్ లో ఎత్తడానికి అవ్వదు. సో ప్లీజ్ మీకు ఏది నచ్చినా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నేను ప్రతి ఒక్క మెసేజ్ కి నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. షూర్ షూర్. అండి, కొత్త కలెక్షన్స్, కొత్త కలెక్షన్ అండి. ఇప్పటిదాకా ఎప్పుడు సాయిబాబా ఉయ్యాల్లో రాలేదండి. కృష్ణుడు, గణపతియే ఎక్కువ ఉయ్యాల్లో వస్తారు. అది కాకుండా ఈసారి ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారంటే, బాబా గారు చూడండి, చాలా క్లారిటీగా, చాలా షార్ప్ ఫీచర్స్ తో, అండ్ ఒక గంట ఉన్న ఇది దీపము. ఇది కాకుండా ఏనుగు దంతాల మధ్యలో స్వామి ఉన్నట్టుగా చాలా 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 యునిక్ పీస్ అండి. ఇది చెప్పాలంటే మనకి కృష్ణుడు, వినాయకుడు కూడా ఇంత బ్యూటిఫుల్ గా ఇప్పటిదాకా రాలేదు. చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు ఈసారి. కింద పీట వచ్చి దాని మీద ఇలా అందంగా ఉందండి. చాలా మంది సాయిబాబా భక్తులు ఉంటారు. సో దీన్ని పూజ గదిలో పెట్టుకోవచ్చు. పూజ గదిలో సెంటర్ పీస్ అది పెట్టుకో అంటే చాలా మంది మనకి బాబాని మెయిన్ దేవుడి కింద పూజ చేసుకునేవాడు ఉంటారు కదా. దీన్ని మధ్యలో పెట్టి మీరు చక్కగా అన్ని దేవుళ్ళని ఇట్లా కింద ఇట్లా చక్కగా సర్దుకుంటే కూడా చాలా అందంగా ఉంటుంది. మీ వేరే ఫేవరెట్ ప్లేస్ లో పెట్టుకున్నా కూడా అదే బాగుంది. హోమ్ డెకార్ లాగా పెట్టుకోవచ్చు. ఓకే. సో మేము వీటి ప్రైజెస్ అవి ఎలా ఉంటాయి మ్యామ్ మన దగ్గర? మన దగ్గర ఏదైనా పీస్ ప్రైజ్ అండి. మేము క్యాలిక్యులేషన్ ఏంటి వాటి ఫినిషింగ్ బట్టి మేము చేస్తాము. అందుకోసమని మీకు మటుకు ఎక్కువ కాస్ట్ కాదు బాబోయ్, మనం కొనలేము అనే కాస్ట్ అయితే మటుకు కాదండి. రీజనబుల్ ప్రైస్ లోనే మీకు ఉంటుంది. అండ్ ఇది అఖండ దీపం అండి. నేను ఇలా పైన పెడుతున్నాను. ఇది అఖండ దీపం కింద వాడుకోవచ్చు పూజ, స్పెషల్ పూజల్లో. లేని పక్షంలో ఉట్టిగా పూల రెక్కలు వేసుకోవచ్చు. నీళ్లు పోసి దీపం పెట్టి ఫ్లోటింగ్ క్యాండిల్ వేసుకోవచ్చు. ఒక హాల్లో ఒక సైడ్ లో టేబుల్ వేసి డెకరేషన్ చేసుకుంటే చాలా అందమైన పీస్. ఫ్లవర్స్ వేసుకునే దానికి ఇది యూస్ చేస్తే ఇంకా సూపర్ ఉర్లీకమ్ అన్నమాట. దీపం లాగా మనం ఎలా యూస్ చేసుకుంటే అలా సైడ్ పీస్ లో, లేదు గుమ్మానికి ఎదుర్కొన్న వినాయకుడు అని చెప్పాం, అలా పీస్ అయినా వాడేసుకోవచ్చు. అన్ని ఉన్నాయి అనమాట, ఆల్ ఇన్ వన్. ఓకే. ఇక్కడ బరువును బట్టి కూడా ఉంటుంది కదా మేడం మనకి. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా అంటే చాలా బరువుగా ఉంటాయండి. ఆ బరువు వల్ల, ఆ థిక్నెస్ వల్ల కూడా మనకి అందం అనేది ఇంకా ఎక్కువ వస్తుంది. సో ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఓకే. విత్ ఇన్ ఇండియా మీకు ఎక్కడికైనా మనం షిప్పింగ్ చేసేయచ్చు. ఓకే. షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయమ్మా? ఓకే. నెక్స్ట్ ఏం చూద్దాం మ్యామ్? నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా కొత్తగా వచ్చిందండి, ఫ్లూట్ వినాయకుడు. ఇది ఫ్యాన్సీగా అంటే పిల్లలకి ఏదో మనం దేవుడు దండం పెట్టుకోండి అని అంటే, ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, మనం చాలా చెప్పవలసి వస్తుంది కదా పిల్లలకి, రామ్మా దేవుడికి దండం పెట్టుకోమ్మా అని. కానీ ఇలాంటిది వాళ్ళకు ఒక చిన్న ఆట వస్తువుగా, వాళ్ళతో పాటుగా ఒక చిన్న పిల్లాడిలాగా అలాగా బ్యూటిఫుల్ గా ఉంది. సో నాన్న నువ్వు ఇది నీ గదిలో పెట్టుకో నాన్న, ఇది బాగుంటుంది నాన్న, అలా బొమ్మల్లో పెట్టుకుని ఒక దండం పెట్టుకున్నానా, అట్లా మనం చిన్న చిన్నగా వాళ్ళకి మనం నేర్పించవచ్చు ఒక దేవుడు అనే దాన్ని. ఎందుకు నేను ఇప్పటిదాకా ఇదేంటి వినాయకుడిని ఎందుకు ఇన్ని రూపాల్లో పెడతారనుకుంటాం.
పిల్లలకి ఫ్యాంటసీ ఉంటుంది కదా, ఆ ఫ్యాంటసీ ప్రకారంగా వాళ్ళలోకి ఆ దేవుడు అన్న ఫీలింగ్ ని తీసుకుని వస్తున్నారు. అందుకని అది నాకు పాయింట్ చాలా బాగుంది. మీరు చెప్పిన విధానం కూడా చాలా బాగుంది. సో ఈ చిన్న అంటే క్యూట్ గా ఉంది కదా, చిన్న బొమ్మలాగా, అందుకని పిల్లల్ని పెట్టుకొని నువ్వు దండం పెట్టుకోరా బాబు అన్నా కూడా వాళ్ళకి. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే అండి, ఇవన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్ లో నేను షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన కలెక్షన్స్ నే నేను ఇప్పుడు చూపించబోతున్నాను. బట్ మీరు ఒక చిన్న లుక్ అయితే వేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క విగ్రహం కూడా మీకు ఆ ఫీచర్స్ అనేది మీరు గమనించినట్లయితే బయట దొరికే వాటికి దీనికి ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మవారికి ఇక్కడ చూడండి, ఆ ముక్కు కానీ కళ్ళు కానీ అంత షార్ప్నెస్ తో ఉంటుందో, ఈవెన్ ఇక్కడంతా కూడా వర్క్ అనేది చాలా చాలా నీట్ ఫినిషింగ్ తో ఉంటుందండి. మనకి జనరలీ ఇంత బరువుగా ఉండవు, బయట దొరికేవి ఇంత నీట్ ఫినిషింగ్ తో రాదు. సో మీరు ఒకవేళ స్టోర్ ని విజిట్ చేసినట్లయితే ఇక్కడ చాలా చాలా వెరైటీస్ ఉంటాయండి. ఇప్పుడైతే కొత్త స్టాక్ మాత్రమే మనం ఈ వీడియోలో చూపిస్తున్నాం. ఇవన్నీ జస్ట్ ఒక ఓవరాల్ లుక్ ఇచ్చేస్తున్నాను. ప్రీవియస్ వీడియోలు చూడని వారు ఉంటే కూడా ఒకసారి మీరు ఇవన్నీ కూడా చూసుకొని మీకు నచ్చిన ఐటమ్ ఏదైనా ఉంటే తీసుకోవచ్చు. మనకి గిఫ్టింగ్ పర్పస్ కూడా ఇక్కడ చాలా మంచి మంచి ఉంటాయండి. పెళ్లిళ్ళల్లో ఇస్తుంటారు కదా, పెళ్లిళ్ళలో గిఫ్ట్ ఐటమ్ గా ఇస్తున్నారండి మన దగ్గర తీసుకొని. గృహప్రవేశానికి ఇస్తారు, ఒడుగు అన్నప్పుడు అట్లాగా ఇస్తారు. పెళ్లిలో పెట్టి పంపించే సారీలో కూడా కొన్ని ఐటమ్స్ మన దగ్గర ఉంటాయి కదా, కొన్ని కొన్ని యూనిక్ ఐటమ్స్, అవన్నీ ఇక్కడ ఈ షాప్ లో మీకు అందుబాటులో ఉంటాయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే అమ్మవారివి పెద్ద పెద్ద విగ్రహాలు కానీ ఇవన్నీ మనం ప్రీవియస్ వీడియోస్ లో చూసాము. జస్ట్ ఒక ఓవరాల్ లుక్ అయితే మీరు చూడండి. సో దట్ అప్పుడు చూడని వాళ్ళు, మిస్ అయిన వాళ్ళకి మీకు ఏదైనా అవసరం ఉంటే మీకు అర్థమవుతుంది. మ్యామ్ ఇవి ఏనుగులు కూడా కొత్తగా వచ్చాయా? అవునండి. ఓకే, సో ఈ ఏనుగులు ఒక్కొక్కటి 2.5 కిలోలు ఉందండి, అంత బరువు ఉంది. అంటే మనం ఏదో హల్కాగా తీసుకుని ఏదో కింద పడింది పగిలిపోయింది లాగా కాకుండా లైఫ్ లాంగ్ అన్నమాట. ఒక వస్తువు మనం కొనుక్కున్నాం అని అంటే మన జీవిత కాలం ఉండాలనేది ఎలా అనుకుంటామో దానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఇలాంటి గిఫ్ట్ చేసినా కూడా లైఫ్ లాంగ్ ఆ గిఫ్ట్ అనేది వాళ్ళ ఇంట్లో ఉండిపోతుంది. సో గోల్డ్ ఇచ్చే వాళ్ళు మనం తీసాము, గిఫ్ట్ తీసుకున్నారు, పక్కన పెట్టేశారు, ఇలా కాకుండా సో కృష్ణుడిది ఇలా, ఇది లాస్ట్ టైం మనం చూసినట్టు బ్రాంజ్ ది. ఓకే, బ్రాంజ్ తోటి వచ్చింది. మ్యామ్ ఇవి మనకి జనరల్ వీటి గురించి ఒకసారి చెప్పండి మ్యామ్. ఇది నేను పోయినసారి వీడియో చేసినప్పుడు ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి, మేడం మీరు ఇది దీపలేడి అన్నారండి. ఇది దీపలేడి కాదండి, పావాయి విళక్కం అంటారు తమిళ్లో. ఇది చాలా ప్రామినెంట్, మా ఇళ్లలో అందరి ఇళ్లలోనూ ఉంటుంది. దీనికి ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇది వరకు గుళ్ళల్లోట దీపం వేసి ఒత్తి పెట్టి అలా ఉంచేసేవాళ్ళు. దేవతలు వచ్చి దాన్ని వెలిగిస్తారనేది వాళ్ళకి నమ్మకం ఉండేదిట. సో మనకంత భక్తి ఇప్పుడు లేదు, మనం దేవుడిని అంత ఇది చేయట్లేదు. అందుకని మనమే పెట్టి వెలిగిస్తాం. కానీ కృష్ణుడికి రాధకి, కృష్ణుడికి గోపికకి ఉన్నంత సంబంధం వీటికి ఉంటాయందిట, ఈ వీటికి. అందుకోసమని ప్రతి గుళ్ళోనూ, మీనాక్షి అమ్మవారి టెంపుల్లో, కామాక్షి అమ్మవారి టెంపుల్లో, వాటి అన్ని ఆ గుళ్ళల్లో అన్నింటిలోనూ ఇవి పెడతారని చెప్పారు ఆవిడ. ఓకే, చాలా మంచి పాయింట్ చెప్పారండి, థ్యాంక్ యూ అని చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ టు అస్. అవునండి, లాస్ట్ టైం కూడా నేను చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను మేడం దగ్గర నుంచి. సో ఇలాంటి కృష్ణుడివి చాలా రకాల విగ్రహాలు ఉంటాయండి. మీకు ఇంకా తక్కువ ఎత్తులోవి ఉన్నాయి, ఇంత ఎత్తులోవి ఉన్నాయి. మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా ఈ పీఠం దగ్గర కూడా మనకి చూడండి ఎంత మంచి వర్క్ అనేది ఇచ్చారో. సో ఇంకో కొత్తగా వచ్చిన మహాగణపతి విగ్రహం ఉందండి, చాలా పెద్దది. సో మ్యామ్ దీని గురించి చెప్తారమ్మా. ఇది యాక్చువల్గా ఎవరో ఆర్డర్ ఇచ్చారండి. ఇది మోస్ట్లీ వాళ్ళు ఆస్ట్రేలియా తీసుకుని వెళ్తారు. 1-2 డేస్లో నేను ఇది కొరియర్ చేస్తాను అనమాట. ఇవి ఎందుకు పెడతారంటే, ఈ గుమ్మాల్లో నుంచి తీయంగానే నిన్న మేము ఒక మీటింగ్కి వెళ్ళాం. వెళ్తే వాళ్ళు చెప్తున్నారమ్మా, మనం ఇదివరకు రోజుల్లో చూస్తే అందరి ఇళ్లలోనూ ఇవి ఉండేవండి, ఇప్పుడు ఎవరి ఇళ్లలోనూ ఇవి ఉండట్లేదు, ఏదో ఫ్యాన్సీ ఐటమ్స్ అని పెడుతున్నారు. అప్పటి రోజుల్లో వాళ్ళకు ఉండే హార్మనీ, వాళ్ళ ఫ్యామిలీలో కలివిడితనం కానీ, ప్రేమాభిమానాలు కానీ, అవి వీటి వల్ల వచ్చాయో వాళ్ళకే ఉన్నాయో తెలీదు. ఇప్పుడు అవి లేవు ఇవి లేవు అని నేను ఒక ఆయన పెద్ద అని చెప్తున్నారు అనమాట. నిజంగానే ఇవి నెగిటివ్ ఎనర్జీని ఎప్పుడైతే ఇంట్లో నుంచి తీసేస్తుందో, మనం ఇంట్లో అరుచుకోవడాలు, మనం కోపడుకోవడాలు, విసుకులు ఇవి కూడా తగ్గిపోతాయండి. అందుకోసమని ఇవి కొన్ని ఐటమ్స్ ఇంట్లో ఉండాలి. ఇంత మహాగణపతిని, ఇంత పెద్ద విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే ప్రతిరోజు పూజలు చేయాలంటారు కదా. కాదండి, ఇది చాలా మందికి అపోహ. అదేంటి విగ్రహాలు ఇంట్లో ఉండకూడదు అంటారు కదా. ఇంట్లో ఉండకూడదని చెప్పలేదండి. దేవుడి గూట్లో పెట్టుకుని మీరు చేసే నిత్యం పూజలో ఆవాహన చేసి పూజ చేస్తున్నారా, ఆవాహన, నైవేద్యం అట్లాంటి పూజా పద్ధతి ఉంటుంది కదా, దాని ప్రకారంగా చేస్తే మీరు నైవేద్యం పెట్టుకొని అంత చేయాలి. ఇది మీరు
అదేంటి అండ్ డెకరేటివ్ పీస్ గా పెట్టుకున్నప్పుడు దీనికి పూజ మనం ఎందుకు చేస్తాం, చేయం కదా. మనం వస్తువు పోతూ దండం పెట్టుకున్న ఆయన కాపాడు అంటే చాలా ఆయన చూస్తారు కదా. మ్యామ్ ఇంకొక విషయం ఏంటంటే ఇవన్నీ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది అనేసి జనరల్ గా అందరూ భయపడతారండి. నేను అందుకని నా దగ్గరికి వచ్చిన ప్రతి వాళ్ళకి చెప్తాను, ఇది ఓన్లీ డస్టింగ్ చేసుకోవాలండి. కొన్ని నెలలు సంవత్సరం పాటు మీరు అసలు ఉట్టిగా డస్టింగ్ చేస్తే సరిపోతుంది. కానీ మన ఇంట్లో తిరమూతలు వేసుకొని గాలి అందులోనే ఉండిపోయి వాటి వల్లనే మనకి ఏదైనా ఒక దుమ్ము ధూళికి నల్లబడడానికి కారణం. మనకి షాప్ లో ఇప్పుడు సంవత్సరం నుంచి ఉన్నా దీనికి ఏమీ అవ్వలేదు. కానీ ఇంట్లోకి వెళ్తే వాటి మూలంగా వీటికి తేడా, కలర్ తేడా వస్తుంది. ఫస్ట్ రీజన్ అనమాట. రెండోది అప్పుడు ఏం చేయాలంటే ఒక పట్టు తీసుకుని బట్ట మీద 2 డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ వేసి దాన్ని చక్కగా ఇలా రుద్దేసుకుంటే ఇంతే మెరుగు మీకు ఎప్పటికీ ఉండిపోతుంది. అంతేగాని పీతాంబరి వేసి చింతపండు వేసి తోముతారంటే తోమకూడదు. తోమితే అవుతుందంటే కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల తర్వాత ఈ షైన్ ఉన్న ఫినిష్ ఉంది చూసారా, ఈ స్మూత్ ఫినిష్, ఆ ఫినిష్ ని ఆ కెమికల్ తినేస్తుందండి. దానివల్ల మీరు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది విగ్రహం అంత గొప్పగా లేదండి, ఇప్పుడు కాస్త పాడైందండి, చాలా పాతదండి, మీరు పాలిష్ చేస్తారా అని అడుగుతారు. అసలు ఆ స్టేజ్కి మనం తీసుకెళ్లకుండా ఉండాలి అని అంటే బెస్ట్ థింగ్ బట్టతో తుడిచేస్తారు. మీరు తర్వాత ఆ చిన్న 2 డ్రాప్సే కదా వేసేది, దాంతో తుడిస్తే మీరు తర్వాత ఎంత మీరు ఇలా రాసినా మీ చేతికి ఏమీ కనిపించదు. కోకోనట్ ఆయిల్ అన్ని రకాల మెటల్స్ కి అన్నిటికీ వాడచ్చు. సో మన దగ్గర ఉన్న అన్ని మెటల్స్ అన్నిటికీ వాడచ్చు. ఒక్కటే లేదు, మీరు కడుక్కోవాలనుకుంటే సబ్బుతో, లిక్విడ్ సోప్ ఉంటుంది కదా, విమ్ అని ఇంకోటి చాలా ఇవి వస్తున్నాయి కదా, ఆ లిక్విడ్ సోప్ తో తోముకుంటే చాలు. ఆ దాన్ని కూడా వేసి మీరు బరాబరా రుద్దక్కర్లేదు, సింపుల్ గా చేత్తోనే వేసుకుని చేసుకోవచ్చు అనమాట, క్లీన్ చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఇంకొన్ని వచ్చాయండి కొత్త. ఇది లడ్డు గోపాల్ అండి, చాలా మంది అడుగుతూ ఉంటారు మాకు లడ్డు గోపాల్ కావాలి అని. ఇది కృష్ణాష్టమికి దానికి పెట్టుకుంటారు. అది మేము కొద్దిగా పెద్ద సైజ్ తెచ్చాము. ఇదేమో వచ్చి అష్టలక్ష్మి అండి, అష్టలక్ష్మి చెంబు. ఇది ఏంటంటే దేవుడి దగ్గర గూట్లో నీళ్లు పోసి పువ్వు పెడతాం. ఎందుకు పెడతాము, ఒకవేళ మనం దీపారాధన 365 రోజులు చేయడానికి కుదరదు, ఆడవాళ్ళకి ఇబ్బంది అనండి, ఇంకోటనండి, చేయడానికి ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు దీపం పెట్టిన ఫలితం దీంట్లో నీళ్లు పోసి పువ్వు పెడితే వస్తుందంటారు. ఈ చెంబే అవసరంలా మీరు మామూలుగా చెంబు పెట్టి పువ్వు పెడితే దాని యొక్క ఫలితం అదనమాట. అలాంటిది మనం ఇలా కొద్దిగా స్టైల్ గా అష్టలక్ష్మి చెంబులో పెట్టానుకోండి, లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది కదా, చాలా బరువు ఉందండి, చాలా బరువు, 1 కిలో పైన ఉంటుంది. సో అందం అంతా మనకు ఆ థిక్నెస్ లోనే ఉంటుందండి ఇలాంటి ఐటమ్స్ కి. ఎస్పెషల్లీ ఇది విభూది చెంబండి. యాక్చువల్గా ఇది అఘోరాలు అన్నమాట, మనం తప్పు మాట్లాడకూడదు. కానీ శివుడిని ఇది చేసే వాళ్ళు ఎక్కువ మంది దాన్ని వాడతారనమాట. దీంట్లోనే విభూతి పెట్టుకొని దేవుడి గూట్లో పూజ చేసుకుంటారు. అసలు పెట్టుకుంటేనే ఒక ఫీలింగ్ అండి, చాలా అందంగా ఉంటుంది. ఇది కూడా 2 kgs పైనే ఉంటుందండి బరువు. అసలు ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే శివుడు విభూతి ప్రియుడు కదా, మీరు శివుడి మీద వేసినా వేయకపోయినా దీంట్లో వేసింది మనం తీస్తూ ఉంటే కూడా పడుతుంది. అట్లా కూడా మీరు అభిషేకం చేసుకున్న వాళ్ళు అవుతారు, విభూతి అభిషేకం. ఓకే మ్యామ్, నెక్స్ట్ శివుడు గురించి టాపిక్ వచ్చింది. ఎంత అందంగా ఉంది. ఆదియోగి అండి, ఇది సద్గురు చేసిన ఆదియోగి. ఆయన ఎట్లా చేశారు, కోయంబత్తూరులో ఎలా ఉందో అంత అందంగాను మనకి బ్రాస్ లో వచ్చిందండి. ఇది ఫస్ట్ టైం మనకి రావడం. నేను ట్రయల్ కింద 2 పీసులు మాత్రమే తెప్పించాను. ఫోటో తీస్తే కూడా భలే వచ్చింది మ్యామ్, అసలు సూపర్ ఉంది. చూడొచ్చండి, మెడలో పాము, నగలు, ఇక్కడ ఆదియోగి అని రాసినది. కానీ గిఫ్టింగ్కి కూడా చాలా బాగుంటుంది. మన ఇంట్లో కూడా మ్యామ్ ఇవి ఇంట్లో పెట్టుకున్న ఏం కాదు కదా. చాలా మంది వాళ్ళ కార్లో పెట్టుకుంటున్నారండి. కార్లో పెట్టుకుంటే పైన దేవుని పెడతాం కదా, అలా పెట్టేస్తున్నారు. అంటే ఆ భక్తేనండి. ఎవరికైనా ఏదైనా వస్తువు ఉపయోగించాము అని అంటే మనకి ఎంత భక్తి అన్నది ఇంపార్టెంట్. ఈ రెండింటికి ఏంటి మ్యామ్ తేడా? దీనికి కింద ఈ స్టాండ్ లేదు, దీనికి స్టాండ్ ఉంది, దీనికి స్టాండ్ లేదు. ఇదేమో ఆదియోగి అని రాశారు. పాప కొంతమందికి అది ఏంటో తెలియదు కదా అలాంటి వాళ్ళు. సో గిఫ్టింగ్ ఇచ్చేటప్పుడు ఇలా ఉంటే బాగుంటుంది. ఓకే, సో ఇవి ఎలా ఉండొచ్చు మ్యామ్? ఇది కూడా ఎత్తినంత బరువు ఉందండి, అసలు చాలా బాగుంది. సో ఇక్కడ వెయిట్ ని బట్టే మనకి రేట్ ఉంటుంది కదా మ్యామ్. కొన్ని పీసెస్ అయితే ఇది సూపర్ ఫైన్ ఫినిష్ అండి. ఇది చూడండి, మీకు ఎక్కడా కూడా ఒక లోపం కానీ ఇదేంటో ఇక్కడ బాగాలేదని కానీ ఎక్కడా లేదు. చూడండి, ఏది చూసినా అది పర్ఫెక్ట్ ఫినిష్ గా, ఆయన జటాజూటాలు నిజంగానే వేలాడుతున్నాయి అన్నట్టుగా, ఆయన చంద్రవంక ఇక్కడ మొహం చూడండి, అసలు ఎక్కడైనా మీకు ఫాల్ట్ కనిపించిందా?
ఇది వెరీ సూపర్ ఫైన్ ముక్కు ఫినిష్ చూడండి ఇలా మనకి క్రాస్ గా చాలా అందంగా ఉంటుంది. దీన్ని వెరీ సూపర్ ఫైన్ ఫినిష్ అంటారు, దాన్ని బట్టియే మనకి రేట్ ఉంటుంది. యా, సో ఇంత క్వాలిటీ ఉండేవి కావాలనుకుంటే మీరు ట్రై చేయొచ్చండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి మా దగ్గర హాట్ కేక్స్ లాగా వెళ్ళిపోయే దీపాలండి. వీటిని పెళ్ళిళ్ళన్నా ఏంటి సత్యనావతాలన్నా గృహప్రవేశాలన్నా అట్లా ఎవరింట్లో ఏదైనా ఫంక్షన్ ఉందనగా అంటే చూడడానికి చాలా బాగుంది. అండ్ గిఫ్ట్ కూడా వాళ్ళ పాకెట్ ఫ్రెండ్లీ అనమాట, ఎక్కువ కాస్ట్ లేకుండా ఈజీగా కొనేసుకుంటున్నారు. ఏదైనా రిచ్ గా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలన్నా అంటే ఇది బాగుంది కదండి, వాళ్ళ దేవుడి దగ్గర పెట్టుకున్నా బాగుంది, హాల్లో డెకరేటివ్ పీస్ గా పెట్టినా బాగుంది. రోజువారీ దీపంలో పెట్టరు కొంతమంది, అంటే మనం చాలా ఇంట్లో చాలా దీపాలు ఉంటాయి కదా వెరైటీస్, అందుకని ఇది ఫ్యాన్సీగా హాల్లో డెకరేట్ చేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంది, ఒక మంచి డిఫరెంట్ లుక్ ఉంది. సో మనం ఇవి చూడొచ్చండి, తులసి ఇవి ఇక్కడ వచ్చేసి మనకి కింద తాబేలు, కుబేరుడు అంటారు కదా, తాబేలు పైన ఇదన్నమాట. ఇది కూడా పట్టుకుంటే చూసారా ఎంత బరువుగా ఉందో. ఇది ఒక చిన్న పీస్, దీని ప్రైస్ నేను చెప్పేస్తాను, 550 అండి. ఇంట్లో పెట్టుకున్న అంటే అందరూ తులసమ్మ దగ్గరికి వెళ్ళి పొద్దున్నే దీపం పెట్టుకోవడానికి దానికి ఇబ్బంది పడతారు కదా, ఇది ఇంట్లో పెట్టేసుకుని దీని ఎదుర్కొన్న నేతితో దీపం పెట్టేస్తే తులసమ్మ దగ్గర పెట్టినది. మనకంటే కూడా యాక్చువల్గా బయట దేశంలో వాళ్ళకి తులసమ్మ పెరగదు, హాఫ్ ద టైం వాళ్ళకి మంచు మూలంగా చలి మూలంగా తులసమ్మ అసలు పెరగదు. అలాంటి వాళ్ళకైతే బెస్ట్ పీస్ అన్నమాట. సో అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఈ మధ్య ఎప్పటి నుంచో ఇస్తున్నారు. సో డెఫినెట్ గా ట్రై చెయ్యొచ్చండి. ఇంకా ఇవి చూసినట్లయితే మీరు విగ్రహాలుగా అయ్యప్ప స్వామి విగ్రహం కానీ అమ్మవార్లు కానీ చాలా రకాలు ఉంటాయండి మనకి. ఇది చూసారా, ఇందులో ప్లెయిన్, ఓకే అదే సేమ్ దీపంలో ఇది ఫ్యాన్సీగా తీసాము విత్ స్టోన్ వర్క్, ఇది ప్లెయిన్ అన్నమాట. ఇది అయ్యప్ప సీజన్ కదా, మొన్న మీ వీడియో చూసి ఒక ఆయన ఫోన్ చేసి అమ్మ నాకు అయ్యప్ప స్వామి కావాలమ్మా అన్నారు. యూజువల్ గా నా దగ్గర ఎక్కువ మంది రారు, అందుకని నేను తెప్పించలేదు. అండి నేను తెప్పిస్తానండి మీరు అడిగారు కదా అన్నాను. కానీ అసలు నిజంగా ఎంత అందంగా వచ్చిందంటే, ఇది నార్మల్ బ్రాసే సూపర్ ఫైన్ ఇచ్చాడు, వెరీ సూపర్ ఫైన్ కాదు కానీ సూపర్ ఫైన్ ఇచ్చాడు. కానీ అసలు ఎంత అందంగా ఉందో చూడండి. దీనికి కూడా మీకు ఇక్కడ లోపం ఉంది అనేది లేకుండా ఈ ప్రభావాలు అంటారు, దీన్ని ఎంత పర్ఫెక్ట్ గా ఇచ్చారు. స్వామి చేతులు కాళ్ళు కూడా ఇంత చిన్న పీస్ లో రావడం మటుకు నిజంగా ఆయన కూర్చున్నారా అన్నంత అందంగా బాగా చేశారండి, చాలా బాగా చేశారు. అవును, మీకు ఇలాంటి పీసెస్ కూడా చాలా ఉన్నాయండి. ఇంకా నార్మల్ గా రెగ్యులర్ గా మనం రెగ్యులర్ గా వాడతారండి. ఇది కామాక్షి దీపం లాంటి వెరైటీ, శంఖం చక్రాలు అనమాట. ఇవి మాకు ఎక్కువ అడుగుతారు, శంఖం చక్రం దీపాలు ఉన్నాయా అని. ఇది మాకు ఫస్ట్ మేము షాప్ ఓపెన్ చేయక ముందు ఆన్లైన్ లో చేశానన్నాను కదా, అప్పుడు వచ్చిన వెరైటీ. మళ్ళా మాకు సంవత్సరంన్నర తర్వాత ఇదే మోడల్ మళ్ళీ రిపీట్ అయింది. యూజువల్ గా ఏమవుతుందంటే ఒకసారి స్టాక్ అయిపోతేనండి మళ్ళీ దొరకాలి అని అంటే మనం వెండర్ దగ్గర అయినా కూడా అది దొరకదండి, ఒక్కొక్కసారి అయితే దొరకదు. దానికోసం చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. అట్లా దీనికోసం మేము అలా వెయిట్ చేసాం. కామాక్షమ్మ దీపంలోనే మనకి శంకు చక్రం, రెండు దీపాలు అదే రెండు ఒత్తిలేసి పెడుతుంటాం కదా, అలా కాకుండా ఒక్కొక్క ఒత్తి వేసుకొని రెండు దీపాలు పెట్టచ్చు. ఓకే, సో ఇక్కడ అన్ని కూడా ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయండి, మీరు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది కొత్తగా వచ్చిన శివలింగం అండి. ఈ శివలింగం మీద నాగు పడిగ వేసింది. ఇది డిటాచబుల్, ఇదే బరువు మనకు ఒక 1/2 కిలో పైన ఉందా అన్నట్టుగా ఉంటుందండి. ఇది కూడా అలాగే అంత బరువుతోనూ ఉంది. మనం చక్కగా అభిషేకం పంచామృతాలు చేసుకోవచ్చు, మామూలుగా నీళ్లతోనూ చేసుకోవచ్చు, అస్సలు దోషం ఏమీ లేదు. పంచాయతనం అంటారు కదా, అది పెట్టుకున్నప్పుడు మధ్యలో శివుడు, చుట్టూ సూర్యనారాయణమూర్తి, వినాయకుడు, అమ్మవారు, కృష్ణుడు పెట్టేసుకోవచ్చు అన్నమాట శివ పంచాయతనంలో. అదే విష్ణు పంచాయతనంలో మధ్యలో విష్ణుమూర్తి, చక్కగా ఇలా మధ్యలో విష్ణుమూర్తిని పెట్టి చుట్టూ అవన్నీ పెట్టుకుంటే ఇది విష్ణు పంచాయతనం అవుతుంది అనమాట. ఇది యాక్చువల్ గా సామవేదం వారు చెప్పినట్టుగా ప్రతి ఇంట్లోనూ ఉండాలండి. కాకపోతే మనకి లేని శ్రద్ధ, మనకి లేని భక్తి మూలంగా అమ్మో అది పెడితే ఏమవుతుందో, ఏమవుతుందో, దీనికైతే అంత పూజ చెయ్యాలా, దానికైతే ఇంత చెయ్యాలా అని అందరం భయపడుతూ ఉంటారు. ఓకే మ్యామ్, ఇది కూడా చాలా అందంగా వచ్చింది మ్యామ్. అవునండి, ఇది ఏదో ఫెంగ్షుయిలో వీళ్ళు ఉంటారు కదా చైనీస్ వాళ్ళ, ఇది టార్టాయిస్ కాయిన్ పట్టుకుంటే మనకి చాలా అదృష్టం కలిసి వస్తుంది అని అంటారు. అండ్ అసలు మామూలుగా మన శాస్త్ర ప్రకారంగానే టార్టాయిస్ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి అంటారు అనమాట. అందుకని మంచిది. దీంట్లో టార్టాయిస్ మీద టార్టాయిస్ 3 టార్టాయిస్లు వచ్చాయి, అదృష్టమే అదృష్టం. ఇది ఇంకో కొత్త వెరైటీ అండి దీపాలు.
దీంట్లో చక్కగా నూనె ఎక్కువ పడుతుంది, ఎక్కువసేపు వెలుగుతుంది. నేను చెప్పాను కదా, ఇది స్పెషల్ పూజలో మనకి దేవుడి దగ్గర పెడితే చాలా అందంగా ఉంటుంది. వరలక్ష్మి వ్రతాలు, వినాయక చవితి అలాంటి టైమ్స్లో అక్కడ దేవుడి దగ్గర పెట్టుకుని మిగతా టైమ్స్లో మీరు అరేంజ్ చేసుకున్నా బాగుంటుంది కదా. మా ఇంట్లో మేము సహస్ర లింగార్చన చేసామండి. దీపాలు పట్టరమ్మన్న. అబ్బో మన ఇంట్లో బోలెడు ఉన్నాయి కదా అని 3 వెరైటీలో 4 వెరైటీలో తీసుకుని వచ్చామన్నమాట. ఇవి ఎక్కడ సరిపోతాయండి, ఇది మొత్తం పీఠమంతా పెడతామండి అన్నాడు. అప్పుడు తెలిసింది మన దగ్గర ఉండే దీపాలు ఎన్ని ఉన్నా మనకి సరిపోవు అనే దానికి. అందుకని అప్పటి నుంచి నేను ఇట్లా వెరైటీస్ అన్ని కలెక్ట్ చేస్తూ ఉంటాను. ఏది మ్యాచింగ్ ఉండదు, కానీ ఎక్కడ పెట్టినా కూడా అది అట్లా అందంగా కనిపించాలి. అకేషన్ బట్టిగా పికాక్స్ తోటి అందంగా కుదిరిందండి ఇక్కడ. ఓకే, ఈసారి వచ్చిన దీపాల్లో ఇది పావ వెలక్కం ఇంకో స్టైల్ అండి. కూర్చొని అమ్మవారికి ఎదిగో అమ్మా నేను దీపాన్ని నీకు నివేదన చేస్తున్నాను అన్నట్టుగా ఎంత బాగా పెట్టిందో చూడండి. చాలా బ్యూటిఫుల్ కదా. ఓకే, ఇదిగో 2 ఇట్లా దేవుడికి అమ్మవారికి అన్నమాట ఇలా. ఓకే ఓకే అండి. సో ఇదొక వెరైటీ. మనకి ఇంకా కొంచెం ఇంకొక వెరైటీ తెలుగు స్టైలే అనుకుంటే ఇలా. అవునండి, ఇదేమో కంచు స్టైల్లో వస్తుందండి. అంత ఫైన్ క్వాలిటీ. ఇది బరువు అంతే ఎక్కువ ఉంటుందండి. నేను రేట్ చెప్పంగానే ఇంకా చాలా మంది ఇంక మాట్లాడట్లేదు. నేను ఎక్కువ చెప్పాను కాదండి, దాని యొక్క బరువుని బట్టియే ఉంటుంది మీకు. ఇది మీకు 1.5 కిలో పైన ఉందండి బరువు ఒక దీపం. అంటే అప్పుడు మీరు ఆలోచించుకోవచ్చు కదా దాని ప్రైస్ ఎంత ఉంటుంది అన్నది. ఇది రిటర్న్ గిఫ్ట్ కింద అనమాట. చిన్న కవర్లో ఒక బాక్స్ లో పెట్టేసి ఇచ్చేయడానికి చిన్ని కృష్ణుడు. ఓకే, ఇలా చాలా మంది ఇస్తున్నారండి ఇవి. పిల్లలు బారసాలప్పుడు శ్రీమంతానికి అనమాట. మనవాడు పుట్టాలి అన్న దానికి ఒకటి, ఇంట్లో మనవాడు పుట్టాడని చెప్పడానికి ఒకటి, అట్లా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారు. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవన్నీ మా దశావతారాలండి. ఓకే, దశావతారాలు కూడా బాగా అప్పుడు వెరైటీగా వస్తుందండి. దేవుడు పూజ గది చేసినప్పుడే వాటి కోసమని స్పెషల్ గా ఒక కాలం వదులుతున్నారు. లేని పక్షంలో దేవుడి తలుపు తయారు చేస్తారు కదా, ఆ తలుపులోనే ఈ దశావతారాలు ఫిక్స్ చేసేస్తున్నారండి. ఓకే, అట్లా కూడా మనకి ఇది బాగా పనిచేస్తుంది. ఓకే, అన్ని 10 అవతారాలు కూడా మీరు ఇక్కడ చూడొచ్చండి. మంచి సైజ్ అండి, డీసెంట్ సైజ్. ఇంట్లో డెకరేటివ్గా పెట్టుకున్నా కూడా చాలా అందంగా వస్తాయి. ఓకే, లక్ష్మి, గణపతి, కుబేరుడు అండి. ఇట్లాగే నేను నా పూజలో పెట్టుకున్నా, ఇక్కడ ఆఫీస్లో నా పూజలో పెట్టుకున్నాను. చాలా మంది అడిగారు. మనం కుబేరుడికి పూజ చేసినట్టు లక్ష్మికి, గణపతికి, టార్టాయిస్కి ఇంకా అన్నీ అందులోనే ఉన్నాయన్నమాట. సమస్తం అందులోనే, విష్ణు పాదాలు ఇంకెందులో లేనిది లేదు. ఓకే, ఆల్ ఇన్ వన్ పీస్. సరస్వతీదేవి ఫేస్ అండి. అమ్మవారి మొహం ఇలా పెడతారు. కార్పొరేట్ గిఫ్టింగ్ కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. కార్పొరేట్ గిఫ్టింగ్ కి, సెలబ్రిటీస్ కి చాలా గిఫ్ట్లు వెళ్తూ ఉంటాయి అనమాట. అట్లా కార్పొరేట్ గిఫ్టింగ్ కింద ఇవి సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ దీపాలు చూడొచ్చండి, హ్యాంగింగ్ దీపాలండి. వెరైటీ ఆఫ్ దీపాలు ఉన్నాయి మన దగ్గర, చాలా వెరైటీస్ ఉన్నాయి. అన్ని ఇక్కడ పెట్టి చూపించడానికి అవ్వదు. రండి, మీకు ఎలాంటి గిఫ్ట్ ఆర్టికల్ కావాలంటే ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయండి. సో ఇక్కడ ఇవి మనకి పువ్వులు వేసుకుంటాం కదా అండి. దీంట్లో చక్కగా మీరు 27 దీపాలు పెడతాం కదా, నక్షత్ర దీపాలు లాగా. ఇది నక్షత్ర దీపాలు పెట్టుకోవచ్చు. దానికి చక్కగా గంటలు ఉన్నాయి. గంట సౌండ్ కూడా మొన్న ఎవరో చెప్పారు సౌండ్ బాగా రావాలి అని, అలా సౌండ్ కూడా బాగుంది. నీళ్లు పోసి క్లీన్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ అండ్ ఈజీగా ఉందన్నమాట. ఇది పీఠమా? పీఠ అండి, అది విడిగా. ఇది పీస్ వేరు, అది పీస్ వేరు. ఈ పీఠం దేనికోసం యూజ్ చేస్తారు? దేవుడి దగ్గర విగ్రహాలు పెట్టుకోవడానికి. ఇప్పుడు పెళ్లిళ్లలో వెరైటీ ఆఫ్ స్టూల్స్ పెట్టుకుంటున్నారు కదా, అట్లా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూర్చోడానికి కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇది మన ఇంటి గుమ్మం పైన పెడితే చాలా విశేషం అండి. ఆంజనేయ స్వామి, తాడుబంద ఆంజనేయ స్వామి. అండ్ ఈ చెయ్యి ఇలా ఉండడం అన్నది చాలా తక్కువ ఉంటుంది. మామూలుగా సంజీవిని ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, కానీ ఇది విజయ ఆంజనేయ స్వామి, అభయ ఆంజనేయ స్వామి అంటారు. అందుకని ఇది చాలా విశేషం. దీంట్లో ఇంకా స్పెషల్ ఏంటంటే తాండవ కృష్ణుడు. ఓకే, పైన తాండవ కృష్ణుడు కాళింది మర్దనం చేసుకుంటూ ఉండడం అనమాట. ఇది అసలు చాలా విశేషంట. దీని విశేషం ఏంటనేది నాకు తెలియదు. అబ్బా ఇది చాలా స్పెషల్ పీస్ అండి అన్నారు. దీనికే శంఖం చక్రం కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇది చక్రం, ఇది శంఖం.
కింద రాక్షసుడు ఆయనని మనం ఎవరైనా మన శనేశ్వరుడు అన్నారు అది మనకు తెలియదు, కానీ ఆంజనేయ స్వామి మాత్రం ఎటువంటి భయాలు లేకుండా పిల్లల్ని కాపాడతారు కదా. ఇంట్లో పిల్లలకి ఫస్ట్ పుట్టంగానే దుర్గమ్మవారి లాకెట్ కానీ మనం ఎక్కువ పుట్టంగానే ఫస్ట్ ఆంజనేయ స్వామి అదేంటి ఒక బిళ్ళ తీసుకొచ్చి మనం వేసేవాళ్ళం లాకెట్ లాగా. ఇది ఇట్లా గంట డోర్ బెల్ లాగా అన్నమాట. గుమ్మం పక్కన పెట్టుకొని దాన్ని కొట్టి ఇది చేయొచ్చు. ఎంత ట్రెడిషనల్ గా సూపర్ ఉంది, మంచి ఐడియా అమ్మా. సో ఇవన్నీ కూడా హ్యాంగర్స్ మా. సో ఇవన్నీ ఇప్పుడు బాల్కనీస్ లో గానీ దేవుడి గుడిలో గానీ ఎక్కడ జస్ట్ గోడకి డెకరేటివ్ లాగా కూడా పెట్టేస్తున్నారు. అది కొద్దిగా అర్థం అవ్వాలి అంతవరకు వాళ్ళ టేస్ట్ ని బట్టి. సో ఇంక ఇలాంటి చిన్న చిన్న విగ్రహాలు అయితే చాలా ఉన్నాయండి. ఇది రేపు స్టాక్ వస్తుంది. మనం ఒక్కొక్క సారి స్టాక్ వచ్చినప్పుడల్లా మనం వీడియో చేసుకుందాము. నెక్స్ట్ స్టాక్ వచ్చినప్పుడు మళ్ళా కాపర్ చేసుకుందాము. ఇంకోటి అన్ని కలర్డ్ ఇవి వస్తున్నాయి అనమాట, విగ్రహాలు వస్తున్నాయి. సో దానికి ఇంకో వీడియో చేసుకుందాం అండి. కొలతలండి, మనం బియ్యానికి కానీ పప్పులకి కానీ పచ్చళ్ళు పెట్టినప్పుడు కొలతలకు కానీ ఇవి. సో చాలా బాగుంటాయండి వీటి లుక్. మనకి బియ్యం యూజ్ చేసేటప్పుడు ఇప్పుడు ఏదో మనం ప్లాస్టిక్ అలా కాకుండా మనం ఇంట్లో ఇలాంటి పెట్టుకుంటే చాలా మంచి ఫీల్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న డిఫరెంట్ ఆర్టికల్స్ అండి. మనకి లాస్ట్ వీడియోలో కూడా కుకింగ్లో చాలా చూపించాము. సో ఇవి కూడా కొత్త కలెక్షన్స్. ఇక్కడ మేడం దగ్గర ఏంటంటే చాలా మందం ఉంటాయండి, మందం ఉంటుంది పాత్ర. సో బరువు వల్ల కూడా ఆ లుక్ అనేది భలే ఉంటుంది. అండ్ వంట కూడా చాలా క్విక్గా అవుతుందంట. అది వేడవడానికి కొంచెం టైం పట్టింది, కానీ వంట అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుందని చెప్పారు. ఇక్కడ ఉన్న డిఫరెంట్ ఆర్టికల్స్ దీంట్లో ఈసారి స్పెషల్ ఇదండి, పోపుల డబ్బా. ఎంత క్యూట్ గా ఉందో చూసారా. సో ఇక్కడ డిజైన్ చూడండి, చాలా బాగుంది. దానికి పైన పట్టుకోవడానికి ఇదనమాట, సెట్ చేస్తే ఇక్కడ సెట్ అయిపోతుంది. ఓకే, స్పూన్ దానికి చిన్న బుజ్జి స్పూన్. ఇవి 2 వెరైటీస్ వచ్చాయండి. సో ఇది మనము మన లాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా మన అమ్మలకి గిఫ్ట్ చేసినా వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. ప్రతిరోజు వంట చేసేటప్పుడు మనల్ని గుర్తుపెట్టుకుంటారండి. అండ్ ఇంకోటి దీన్ని మీరు డబుల్ పర్పస్ గా వాడచ్చండి. ఒకటి వంటింట్లో పోపులు పెట్టిగా వాడితే దేవుడి దగ్గర అక్షంతులు, కుంకుమ, దేవుడికి సంబంధించినవన్నీ కూడా మనం ఇందులో పెట్టేసుకుని అక్కడ పెట్టేస్తే దీని ఫీలే చాలా వెరైటీగా ఉంటుంది. దేవుడి దగ్గర మనం ప్లాస్టిక్ వాడేసి వంటింట్లోనూ ప్లాస్టిక్ వాడేసి కాకుండా ఇలా పద్ధతిగా చాలా బాగుంది. అన్ని కొనలేకపోయినా ఒకటి 2 ఇలాంటి మనం చేంజ్ చేసుకుంటే ఫీల్ బాగుంటుంది దాన్ని వాడినప్పుడు. సో ఇక్కడ ఇంకా చిన్న చిన్న దీపాలు, చాలా ఆర్టికల్స్ ఉంటాయండి. ఇవన్నీ మనం లాస్ట్ వీడియోస్ లో చూసాము. సో ఇవి కూడా ఈసారి కొత్తగా వచ్చిన కలెక్షన్స్. అఖండ హారతినమ్మా, ఇదేమంటారు మ్యామ్? అవునండి, మన హారతి ఇచ్చేదే. కానీ దీన్ని ఏం చేస్తున్నారు తెలుసా, నేను మన వాళ్ళకి ఫొటోస్ కూడా షేర్ చేస్తాను. డెకరేటివ్ పీస్ కింద పెడుతున్నారండి, ఎంత అందంగా ఉంటుందో. దీని మధ్యలో చిన్న వినాయకుడిని పెట్టి ఇక్కడ పువ్వు పెట్టి అట్లా ఇది వే ఇచ్చినట్టుగా ఆ దేవుడికి. అసలు వాళ్ళ క్రియేటివిటీకి జోహార్, అంత బాగా చేస్తున్నారు. సో ఇక్కడ ఇంకా చిన్న పెద్ద విగ్రహాలు ఉన్నాయండి. కృష్ణుడి విగ్రహాల్లో మనకి నెంబర్ ఆఫ్ సైజెస్ లో ఇక్కడ ఉన్నాయి. సో కలర్స్ లో కూడా ఉన్నాయి. అండ్ నటరాజ విగ్రహం అండి, నటరాజ విగ్రహం చూడాలి మీరు. మ్యామ్ ఇవేంటి మ్యామ్? శంఖం చక్రం దీపాలండి. ఇది ఒక వెరైటీ, ఆ పక్కన ఇంకో వెరైటీ. సో ఇదొకటి. ఏంటంటే చాలా మంది భయపడుతున్నారు, నూనె తక్కువ ఉంటుంది. నూనె బాగానే పడుతోందండి, సైజ్ అలా కనిపిస్తోంది, కానీ నూనె బాగా పడుతోంది, ఎక్కువసేపు దీపం వెలుగుతోంది. అండ్ శంఖం చక్రాలు చాలా చక్కగా క్లారిటీగా కనిపిస్తున్నాయి కదా, చిన్న దీపం లాగా కాకుండా అలా కనిపిస్తాం. ఓకే, సో చాలా రకాల సైజులే ఉంటాయండి. దీపం అంటే ఇది వెడల్పుగా ఉంది కదా, మనకి చాలా నూనె పడుతుందండి దీంట్లో. సో ఇంకా ఇలాంటివి అయితే ఇంకా మీకు ఇక్కడ చూడొచ్చండి. ఏదైనా ఆన్లైన్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు, రావడం కుదరని వాళ్ళు. ఇది చిన్న ట్రే వచ్చిందండి సార్, ఎంత క్యూట్ గా ఉంది. దేవుడి దగ్గర నైవేద్యం పెట్టినా, ఏదైనా వస్తువు పెట్టినా, లేదా అక్షింతలు ఇందులో వేసుకొని అంటే ఆ దేవుడి దగ్గర పీస్ గా చాలా అందంగా ఉంది. సో ప్రసాదం ఇందులో పెట్టినా కూడా భలే ఉంటుంది మ్యామ్. చిన్న చిన్న ఒక లడ్డు కానీ అలాంటివి పెడతా ఉంటాం కదా. సో థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ కాలింగ్ హియర్. ఇంత మంచి ఆర్టికల్స్ అండి. అంటే ఇలాంటివి ఎక్కడైనా కూడా దొరకచ్చు. అంత నీట్ ఫినిషింగ్ అవన్నీ మీరు ఖచ్చితంగా ఉంటుంది. సో ఇంత ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ని లైక్ చేసేవాళ్ళు, ఇంత ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ని లైక్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఇంత మంచి ఫినిషింగ్ అనేది కోరుకుంటారు, ఆ వర్క్ అనేది కోరుకుంటారు. సో ఐ థింక్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ డూ వాట్సాప్ మెసేజెస్ అండి. I will definitely answer each and every message. Thank you so much. Thank you for watching and happy shopping. Bye friends.